హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 2 అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ టెస్ట్ అయితే రాయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ రాయడం వల్ల అభ్యర్థులకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మీరు ఎగ్జామ్లో ఎంత బాగా పెర్ఫార్మెన్స్ అనేది చేయగలుగుతున్నారు, అలాగే మీకు ఎగ్జామ్లో ఎంత స్కోర్స్ అనేవి వస్తున్నాయి, అదేవిధంగా ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మీకు. ఇవన్నీ కూడా ఈ తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫైనల్ ఎగ్జామ్ మంచి మార్క్స్ అయితే సాధించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్లు అయితే రాయండి. మీ యొక్క మార్క్స్ని, స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. ఇంకా టెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. టెస్ట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఫ్రీ క్లాసెస్ అలాగే ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి టెస్ట్ అయితే రాయండి. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నాబార్డు యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? అభ్యర్థులందరూ కూడా ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయాలండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్నవాళ్ళు కాబట్టి ఆన్సర్లు పక్కా తెలిసి ఉంటాయి. కాబట్టి ఆన్సర్లు అనేవి చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవంలో ప్రవేశపెట్టిన మొదటి పంట ఏది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గోధుమ. నెక్స్ట్ క్వశ్చన్, పిఎంఎఫ్బివై ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2016. గ్రూప్ 2 అభ్యర్థులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే గ్రూప్ 2 అభ్యర్థులందరికీ కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క మొబైల్లో మీ యొక్క టాలెంట్ని యూజ్ చేసి టెస్టులు రాసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. దీనికోసం మీ యొక్క ఫోన్లో ఉండేటువంటి గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో కాంపిటేటివ్ సపోర్ట్ మన ఛానల్ నేమ్ని టైప్ చేయండి. టైప్ చేశాక సెర్చ్ చేస్తే మీరు మన ఛానల్ యొక్క ఫస్ట్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా, ఫస్ట్లోనే మీకు మన వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన వాటిలో మీకు మన వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. అందులో మీకు చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 1 అలాగే గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా మనకి గ్రాండ్ టెస్ట్లు అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఓకేనా, ఎవరికి కంఫర్టబుల్గా అయితే ఆ లాంగ్వేజ్లో అయితే రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2కి సంబంధించి తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు చాలా రకాల టెస్ట్లు అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీకు ఒక టెస్ట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మీకు టెస్ట్లోకి అయితే వెళ్ళిపోతారు. మీకు అక్కడ చూసుకున్నట్లయితే స్టార్ట్ బటన్ ఉంటుంది. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు వెంటనే టెస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మీరు ఈజీగా టెస్ట్ అయితే రాసుకోవచ్చు. మీకు టైమర్ కూడా ఆన్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలా టెస్ట్లు అయితే రాయండి. మీకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. అదేవిధంగా మీరు రాస్తున్నప్పుడు మీకు మీరు చేస్తున్నటువంటి తప్పులు అయితే తెలుస్తాయండి. మీ తప్పులు తెలియడం వల్ల ఏంటంటే ఇలాంటి తప్పులు అనేవి ఫైనల్ ఎగ్జామ్లో జరగకుండా ఉండేందుకు మీరు ప్రికాషన్స్ అయితే తీసుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్లు అయితే రాయండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ ఈక్విటీలను విక్రయించే ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది పెట్టుబడి ఉపసంహరణతో అనుబంధించబడి ఉంది? పెట్టుబడి ఉపసంహరణతో అనుసంధించబడి ఉంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రంగరాజన్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నివేదిక తయారు చేసింది ఎవరు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నివేదికను తయారు చేసింది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రపంచ బ్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్సిఈపి అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం. అభ్యర్థులందరూ కూడా వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి. వీడియోకి చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను మినిమం. ప్రతి ఒక్కరు కూడా లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ వాట్సాప్లో షేర్ చేసి పంపించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎస్ఈజెడ్ ప్రత్యేక ఆర్థిక మండలి చట్టం ఎప్పుడు రూపొందించబడింది?
ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 2005. నెక్స్ట్ క్వశ్చన్, బాహ్య రంగంలో కరెంటు లావాదేవీలలో క్రింది వాటిలో ఏవి నమోదు చేయబడినవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ ఎగుమతులు, దిగుమతులు, వడ్డీ చెల్లింపులు ఇవన్నీ కూడా నమోదు చేయబడినవి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం వరుసగా 3 సంవత్సరాల పాటు మిగులు కరెంట్ ఖాతాలను కలిగి ఉంది. ఆ 3 సంవత్సరాలు కింది వాటిలో ఏవి? ఇస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2000 సంవత్సరం నుండి 2003 సంవత్సరం వరకు. నెక్స్ట్, బాహ్య రంగంలో క్రింది వాటిలో ఏవి క్యాపిటల్ ఖాతా లావాదేవీలలో నమోదు చేయబడినవి? మీకు ఈ పీడిఎఫ్లు కూడా వెబ్సైట్లో అయితే ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ టెస్ట్లు అయితే రాయండి, ఓకేనా. మీకు అక్కడ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది, క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి, మీకు సబ్జెక్ట్ వైజ్ క్విజెస్ కూడా అక్కడ ఉంటాయి. అదేవిధంగా ఈ గ్రూప్ 2కి సంబంధించిన కాకుండా గ్రూప్ 1 కానివ్వండి, అలాగే మిగతా కాంపిటేటివ్ రైల్వే, ఎస్ఎస్సి ఇలా చాలా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా మీకు టెస్ట్లు అయితే గ్రాండ్ టెస్ట్లు ఫ్రీగా దొరికే ప్లాట్ఫామ్ అండి అది, ఓకేనా. రైట్. నెక్స్ట్, బాహ్య రంగంలో ఈ క్రింది వాటికి ఏవి క్యాపిటల్ ఖాతా లావాదేవీలలో నమోదు చేయబడినవి అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, అందించిన సేవల కోసం ఉత్పత్తి కారకానికి చేసిన చెల్లింపును ఏమని అంటారు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కారక చెల్లింపు అని అంటారు. నెక్స్ట్, సరైన ప్రకటనను గుర్తించండి. ఫస్ట్ వన్, నివాసితులు అనేది వారు నివసించే దేశంలో ఆర్థిక ఆసక్తి ఉన్న వ్యక్తులు మరియు సంస్థలను సూచిస్తుంది. నెక్స్ట్, సెకండ్ది, ఆర్థిక ఆసక్తి అంటే ఉత్పత్తి, వినియోగం మరియు పెట్టుబడి యొక్క ప్రాథమిక ఆర్థిక కార్యకలాపాలు. అయితే ఈ రెండిట్లో ఏవేవి సరైనవి అని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2 కూడా సరైనవే. నెక్స్ట్, సరైన ప్రకటనను గుర్తించండి. ఫస్ట్ వన్, జాతీయ ఆదాయం గణనలో మధ్యంతర వస్తువులు మినహాయించబడ్డాయి. నెక్స్ట్, జాతీయ ఆదాయం గణనలో తుది వస్తువులు చేర్చబడ్డాయి. అయితే రెండిట్లో ఏవేవి సరైనవి? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2 కూడా సరైనవే. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలండి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది ప్రవాహ భావనలకు ఉదాహరణ? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, జనాభా పెరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్, అవుట్పుట్ నికర విలువ. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, అవుట్పుట్ యొక్క స్థూల విలువ తరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్, జీడిపి స్థూల దేశీయోత్పత్తి దేనిని మినహాయిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ బదిలీ చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలు, అక్రమ లావాదేవీలు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆదాయాన్ని దేని ద్వారా కొలుస్తారు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ విలువ జోడింపు పద్ధతి, ఆదాయ విధానం, వ్యయ విధానం. నెక్స్ట్ క్వశ్చన్, సరైన ప్రకటనను గుర్తించండి. ఫస్ట్ వన్ చూడండి, ఉత్పత్తి ప్రక్రియ ద్వారా మాత్రమే తుది వస్తువులు మరియు సేవల విలువ జీడిపిలో చేర్చబడుతుంది. నెక్స్ట్, రెండోది, ఇతర వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే మధ్యంతర వస్తువులలో డబుల్ కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఇవి లెక్కించబడవు. అయితే ఈ రెండిట్లో ఏవేవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది జాతీయ ఆదాయంగా పిలువబడుతుంది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఉత్పత్తి కారక ధర వద్ద, ఎన్ఎన్పి, నికర జాతీయ ఉత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ సంతోష నివేదిక దేనిచే విడుదల చేయబడుతుంది? సంతోష నివేదిక. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, సుస్థిర అభివృద్ధి పరిష్కార నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, భారత ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, వేగవంతమైన, స్థిరమైన మరియు మరింత సమగ్ర అభివృద్ధి యొక్క నేపథ్యం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 12వ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, అధిక ద్రవ్యోల్బణం యొక్క వినాశనం కారణంగా ద్రవ్యోల్బణాన్ని స్థిరీకరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొత్త విధిని అప్పగించడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇది దేనిలో జరిగింది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 5వ ప్రణాళికలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎన్ రాయ్కి దేనితో అనుబంధం ఉంది?
ఎంఎన్ రాయ్కి దేనితో అనుబంధం ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రజల ప్రణాళికతో అనుబంధం ఉంది. నెక్స్ట్, ఆర్థిక ప్రణాళిక భావన దేని నుండి ఉద్భవించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, యుఎస్ఎస్ఆర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రణాళిక యొక్క భావన దేని యొక్క లక్ష్యాల నుండి ఉద్భవించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాల నుండి ఉద్భవించింది. ఫ్రెండ్స్, అభ్యర్థులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈ గ్రూప్ 2కి సంబంధించి ఈజీ క్వశ్చన్స్, అలాగే మీడియం లెవెల్ క్వశ్చన్స్, అలాగే కష్టంగా వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మన ఛానల్లో కవర్ చేసి గ్రాండ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేస్తున్నాం. ఇదొక్క గ్రాండ్ టెస్టే కాదు, ముందు చాలా గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేసాం. అలాగే ఇకపైన కూడా టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. అదేవిధంగా ముందు పోస్ట్ పోన్ కాకముందు కూడా మనం చాలా గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేసామండి. ఈ గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా మన వెబ్సైట్లో అయితే టెస్ట్ సిరీస్ రూపంలో అయితే పొందుపరచడం జరిగింది. ఎవరైనా అభ్యర్థులు రాయని వాళ్ళు ఉంటే వెళ్ళి రాయండి. ఒక రాస్తూ ఉంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీకు. ఈ టెస్ట్లు అనేవి మన యూట్యూబ్లో కూడా వీడియో రూపంలో అప్లోడ్ చేసి ఉన్నాయి. ప్రతి ఒక్కరు వెళ్ళి చూసేయండి, ఓకేనా. చాలా వాల్యుబుల్ కంటెంట్, ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. మిస్ అవుతే మాత్రం మీరే చాలా నష్టపోతారు, ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, గరీబీ హఠావో ఏ ప్రణాళిక సమయంలో ఇవ్వబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఐదవ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ప్రభుత్వానికి ఆదాయాన్ని ఏర్పరచదు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, రుణాలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది వాటిలో ఏది ఆదాయ వ్యయాన్ని రూపొందిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సంస్కరణలు మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం FRBM ఎప్పుడు అమల్లోకి వచ్చింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2003లో అమలులోకి వచ్చింది. నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ క్రింది వాటిలో ఎవరిచే విడుదల చేయబడింది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, రుణానికి జీడిపి మధ్య నిష్పత్తికి సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి అడిగాడు. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు కదా, క్లియర్గా చదివి ఆన్సర్ అయితే చేయండి, ఓకే. ఈ రెండు స్టేట్మెంట్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా చదవండి వీడియో పాజ్ చేసి, ఓకే. ఆప్షన్స్ అయితే చూసి ఇందులో ఏవేవి సరైనో ఎంచుకోండి. ఎంచుకున్నారా? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒకటి మాత్రమే. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా ఆదాయ పంపిణీ అసమానతలను కొలవడానికి క్రింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, గిని గుణకం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది DSIBలు కావు? ఏది DSIBలు కాదు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, యాక్సిస్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, పేమెంట్స్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని ఏది సూచించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, నచికేత్ మోర్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రూపీ దేనిచే అభివృద్ధి చేయబడింది? మనకి ఇవన్నీ కూడా లేటెస్ట్ క్వశ్చన్స్, ఓకేనా. ఎవరు కూడా అభిప్రాయపడకండి, ఇవన్నీ కూడా లేటెస్ట్ సిలబస్ ఆధారంగా మనకి లేటెస్ట్ ట్రెండ్ ఆధారంగా అయితే తయారు చేయబడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వచ్చు, ఓకేనా. ఓకే, రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అండి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, NCPI అంటారు కదా. ఈ క్రింది వాటిలో ఏ దేశం దాని శీఘ్ర ప్రతిస్పందన QR కోడ్ కోసం భారతదేశం యొక్క UPI ప్రమాణాలను స్వీకరించిన మొదటి దేశం? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, భూటాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, తేయాకు యొక్క 2వ అతిపెద్ద ఉత్పత్తిదారు. నెక్స్ట్ క్వశ్చన్, తారాపూర్ కమిటీ దేనితో సంబంధం కలిగి ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, మూలధన ఖాతా మార్పిడి. నెక్స్ట్ క్వశ్చన్, సరైన ప్రకరణను గుర్తించండి, సరైన స్టేట్మెంట్ని గుర్తించండి అని అడిగాడు, ఓకేనా. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు, ఆప్షన్స్లో ఇచ్చాడు, ఇందులో సరైనది ఏదని అడిగాడు అంతే. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏ మరియు బి, ఈ 2 కూడా సరైనవి అవుతాయి. నెక్స్ట్, డిజిసాక్ష్యం
డిజి సాక్ష్యం దేనిచే ప్రారంభించబడింది? సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ గృహాలు మరియు గృహాల ల్యాండ్ హోల్డింగ్ పరిస్థితి అంచనా 2019 పేరుతో నివేదికను దేనిచే ప్రచురించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ ఎరువుల పరిశ్రమ అనేది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉత్పత్తి పరంగా ప్రపంచంలో 3వ అతిపెద్దది. అభ్యర్థులందరికీ కూడా విన్నపం ఏంటంటే మన ఛానల్లో గ్రూప్ 1 కానివ్వండి, అలాగే గ్రూప్ 3, ఓకేనా, అలాగే గ్రూప్ 2, అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే త్వరలో తీసుకురావడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఓకేనా. గ్రూప్ 3కి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు, అలాగే గ్రూప్ 1కి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, ఓకేనా. వారికి సంబంధించి సపరేట్గా అయితే వీడియోలు చేస్తాం. గ్రూప్ 1కి సంబంధించి గ్రాండ్ టెస్ట్లు, అలాగే గ్రూప్ 2కి సంబంధించి గ్రాండ్ టెస్ట్లు, అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు, అలాగే 4కి సంబంధించి కూడా, ఓకేనా. క్వశ్చన్ చూడండి, పప్పు ధాన్యాలకు సంబంధించి సరైన ప్రకటన గుర్తించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, PMMSY ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం దేనిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది? ఎస్, మనకి పేరులోనే ఉంది. రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, చేపల ఉత్పత్తి. నెక్స్ట్, నేషనల్ ఆటోమొబైల్ స్క్రాపేజ్ పాలసీకి సంబంధించి సరైన ప్రకటన గుర్తించండి. వీడియో పాజ్ చేసి చదవండి. ఆప్షన్స్ అయితే ఇవే. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్, మోడల్ ఇన్సూరెన్స్ గ్రామాలు అనే ఉద్దేశం దేని యొక్క ఆలోచన? ఆన్సర్ ఆప్షన్ సి అండి, IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, AMRUT అంటే? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అటల్ మిషన్ ఫర్ అర్బన్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, కకోద్గర్ కమిటీకి దేనికి సంబంధం ఉంది? కకోద్గర్ కమిటీకి దేనితో సంబంధం ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, రైలు భద్రతకి సంబంధం ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, జాగీర్దారీ నిర్మూలన చట్టం 1949 ద్వారా ఏది రద్దు చేయబడింది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ కౌలుదారీ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1950లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో 1956 నుండి 57లో నికర పంట విస్తీర్ణం ఎంత? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 123.8 లక్షల ఎకరాలు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1958లో. అభ్యర్థులందరూ కూడా గమనించండి, గ్రూప్ 2 గ్రాండ్ టెస్ట్లు అనేవి మీకు ఫ్రీగా కావాలి అంటే మీ యొక్క గూగుల్ ఓపెన్ చేసి మన ఛానల్ నేమ్ని టైప్ చేయండి, కాంపిటేటివ్ సపోర్ట్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్లో మీకు గ్రూప్ 2కి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం గ్రాండ్ టెస్ట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. అన్నీ కూడా ఫ్రీనే, రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదు. మీకు PDFలు కూడా అక్కడ దొరుకుతాయి, ఎలాంటి బై చేయాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా ఫ్రీనే. ఒక్కసారి వెళ్ళి రాయండి, టెస్ట్లను అయితే ప్రతిరోజు రాయండి, ప్రాక్టీస్ఫుల్గా ఉంటుంది, మీకు ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. టెస్టులు రాయడం వల్ల మీకు బాగా గుర్తుంటాయి క్వశ్చన్స్. టాపిక్ ఏమైనా కవర్ చేయకపోతే వెంటనే కవర్ చేసుకునే అవకాశం అయితే దొరుకుతుంది, ఓకేనా. మీరు ఎంత బాగా పెర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నారో అనేది తెలుస్తుంది. మీరు ఎగ్జామ్ రాసాక ఆ స్కోర్ కార్డ్ వస్తుంది కదా, ఆ స్కోర్ కార్డు మీరు పాస్ అవుతారా లేదనేసి ఈజీగా చెప్పేస్తుంది, ఓకేనా. మీరు ఎగ్జామ్ రాశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వచ్చిన స్కోర్ కార్డు, వచ్చిన మార్క్స్ అనేవి మీకు సూటబుల్లా కాదా, అవి ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా అనేసి మీకే తెలుస్తుంది. రైట్, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్,
వచావత్ కమిటీని దేని కొరకు నియమించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణా జలాల అంతర్రాష్ట్ర పంపిణీకి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అబ్బా. 100 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి అబ్బా. ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ఓకేనా, ఇది మీకు భావమే కాదా చెప్పండి? చూసినందుకు కనీసం ఒక లైక్ చేయండి అమ్మా. లైక్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది. 10 మందికి షేర్ చేస్తే ఈ వీడియో 10 మందికి వెళ్తుంది. ఓకేనా, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ అనేది పైకి లేస్తుంది, ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఇంకేమైనా టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడిగితే తప్పకుండా చేస్తాను. మీరు ముందుకు నడిపిస్తే నేను ముందుకు వెళ్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. థార్ కమిషన్ ప్రకారం ఆంధ్ర కొత్త సంస్థానాలలో ఎంత లోటు ఉంటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 652 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్. జస్టిస్ వాంచు నివేదికకు సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి. ప్రకటన క్వశ్చన్స్ అనేవి, స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం ఓపికగా చదివి ఆన్సర్ అయితే చేయండి. ఇవే మనకి రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ టైం కూడా చాలా ఎక్కువగా ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఆప్షన్స్ అయితే చూడొచ్చు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. లలిత్ కమిటీ నివేదిక ప్రకారం 1956 మరియు 1968 మధ్య తెలంగాణ ఎంత మొత్తం పొందేందుకు అర్హత పొందింది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 34.09 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరు జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ సభ్యులు? ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, పై వారందరూ కూడా. ఓకేనా, ప్రొఫెసర్ మక్కుత్ విహారీ మధుర్, అలాగే హరిభూషణ్ బార్, అలాగే టిఎన్ కృష్ణస్వామి. నెక్స్ట్ క్వశ్చన్. జై భారత్ రెడ్డి కమిటీని ఎవరు నియమించారు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఎన్టీ రామారావు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఎన్ఎస్ఎస్ నివేదిక ప్రకారం గ్రామీణ కుటుంబాల శాతం 2013లో 51.5% నుండి ఎంతకు పెరిగింది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 2019లో 54.2%. నెక్స్ట్ క్వశ్చన్. 2021-22 బడ్జెట్లో తెలంగాణ తన మొత్తం రెవెన్యూ వ్యయంలో వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలకు ఎంత కేటాయించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 13.5%. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో భూ వినియోగ నమూనాకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. వ్యవసాయేతర వినియోగం కింద ఉన్న భూమి దాదాపు 4.46%. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో బంజరు మరియు సాగుకు పనికిరాని భూమి మొత్తం ఎంత ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 5.42%. నెక్స్ట్ క్వశ్చన్. 2020-21లో జూన్ నుండి మే వరకు తెలంగాణలో డాష్ వర్షపాతం నమోదయ్యింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1322.4 మిల్లీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో సాగులో ఉన్న మొత్తం విస్తీర్ణంలో దాదాపు 85% ఈ పంటల కింద ఉంటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, వరి, పత్తి, మొక్కజొన్న మరియు ఎర్రపప్పు. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒక వ్యవసాయ సంవత్సరంలో ఒకే క్షేత్రం నుండి అనేక పంటలను పెంచడాన్ని సూచిస్తుంది. క్రింది వాటిలో ఏది పై ప్రకటనను వివరిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పంట తీవ్రత. నెక్స్ట్ క్వశ్చన్. 2020 సంవత్సరానికి ఉత్పత్తి వారీగా తెలంగాణ యొక్క 3 ప్రధాన పంటలు ఏవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, వరి, పత్తి మరియు మొక్కజొన్న. నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రభుత్వం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క వ్యవసాయ గణాంకాలు 2020కి సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి. ఇట్స్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. 2019-20 వ్యవసాయ అంచనాలకు సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి.
ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఆదాయం దేనిని కలిగి ఉంటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, సరైన ప్రకటనను గుర్తించండి. ఫస్ట్ వన్, 2017-20లో రెవెన్యూ రాబడిలో రాష్ట్ర సొంత ఆదాయం 73.8% ఉంది. అలాగే పై ఆదాయం భారతదేశ సగటు కంటే తక్కువగా ఉంది. అయితే ఏది కరెక్ట్? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏంటి, ఒకటి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, తలసరి అభివృద్ధి వ్యయాన్ని ప్రస్తావిస్తూ 2017-20 కాలంలో తెలంగాణ ఖర్చు ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, 24,758. నెక్స్ట్, సరైన ప్రకటనను గుర్తించండి. 2 ప్రకటనలు అయితే ఇచ్చాడు కదా, క్లియర్గా చూసి ఆన్సర్లు అయితే చేయండి. ఎస్, ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే చూసారా? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒకటి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, రుణ స్థిరత్వం దేని ద్వారా ట్రాక్ చేయబడుతుంది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు బి మాత్రమే. ఓకేనా, ఏ మరియు బి ద్వారా మాత్రమే ట్రాక్ చేయబడుతుంది. ఇవండి క్వశ్చన్స్. ఇంకా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, క్వశ్చన్స్ అయితే అయిపోలేదు, క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అయితే ఈ క్వశ్చన్స్ అన్ని, మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కషన్ చేద్దాం. ఓకేనా, ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయనమ్మా. ఓకేనా, 100 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. ప్రతి ఒక్కరికి కూడా కంప్లీట్ చేశానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వంతు సాయంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడానికి, మీకు యూజ్ కాకపోయినా వాళ్ళకి యూజ్ ఉన్నా సరే తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకేం తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఎలాంటి గ్రాండ్ టెస్ట్లు అనేవి ఫ్రీగా కావాల్సినట్లయితే మీరు తప్పకుండా మీ యొక్క గూగుల్లో కాంపిటేటివ్ సపోర్ట్ అని టైప్ చేస్తే మీకు అక్కడ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం గ్రాండ్ టెస్ట్లు అనేవి ఫ్రీగా ఉంటాయి. ఫ్రీగా రాసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ వైజ్ క్విజెస్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, 6 months కరెంట్ అఫైర్స్ ఉంటాయి, 3 months కరెంట్ అఫైర్స్ ఉంటాయి, డే బై డే కరెంట్ అఫైర్స్ అయితే వస్తూ ఉంటాయి. పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అన్నీ కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేయండి అబ్బా. ఓకేనా, మీరు అక్కడ ఒక టెస్ట్ రాశారంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయండి. ఓకేనా, ప్రతి ఒక్క ఎగ్జామినేషన్స్లో చేసే బ్లండర్ మిస్టేక్, అభ్యర్థులు చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే చదువుతారు, ఎవరు కాదన్నారు, చదువుతారు, కాకపోతే టెస్ట్ సిరీస్ రాయరు, మాక్ టెస్ట్లు అనేవి రాయరు. టెస్ట్ రాస్తే మీకు ఎగ్జామ్ రాసినట్టు ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత టైం వాల్యూ తెలుస్తుందండి, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. మూడోది మీ పెర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది, మీ మార్క్స్ అనేవి మీకు తెలుస్తాయి. ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలా వద్దని తెలుస్తుంది, ఇంకా చదవాలేదని వద్దని తెలుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మీరు టెస్ట్ రాయడం వల్ల. రాయండి అబ్బా, ఒక టెస్ట్ అయితే రాయండి, రాసాక మీరు వచ్చి మాట్లాడండి. ఓకేనా, రైట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.